నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈడా శేషగిరిరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. శేషగిరిరావు మాట్లాడుతూ ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ రకాల పాలన వ్యవస్థలు కొనసాగుతున్నాయి. కొన్ని దేశాల్లో రాచరిక వ్యవస్థ, కొన్నిట్లో నియంతత్వ వ్యవస్థ, మరికొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆయా దేశంలోని ప్రజల విద్య, ఆర్థిక సామాజిక పరిస్థితుల రీత్యా ఆయా వ్యవస్థలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అంబుజ బుడ్డయ్య, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ గౌడ్ మొగిలి, కోశాధికారి తల్లాడ నందకిషోర్, హైకోర్టు లాయర్ ధనలక్ష్మి, మెదక్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, మైనార్టీ అధ్యక్షులు పసియోద్దీన్, శివకుమార్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆధార్ పార్టీ తరఫున 2025లో జరిగే ఎలక్షన్లో కంపల్సరీగా మేము పోటీ చేసి ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ పార్టీగా మేము ప్రజలు చూపించి రాబోయే రోజుల్లో కంపల్సరీగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా మీ అందరినీ కూడా పేరున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ పార్టీని ప్రోత్సహించి దీనికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని కల్పించి రాజకీయానికి దగ్గర చేయవలసిందిగా కోరుతూ మరి ఈ సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకు మీ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మంచి కార్యక్రమం రూపొందించి తెలంగాణ నలుమూల నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి నర్సాపూర్ కార్యక్రమానికి వచ్చినందుకు మీ యొక్క అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ అగ్రవర్ణాల ఆధిపత్య పోరు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి సహకారంతో పార్టీ అభివృద్ధి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను రీసెంట్గానే జాయిన్ అవ్వడం జరిగింది. నేను తుంగతుర్తి ప్రెసిడెంట్ అయిన గణేష్ గారి ద్వారా నేను పార్టీలోకి రావడం జరిగింది. నేను ముఖ్యంగా ఇటు రావడానికి కారణం ఏంటంటే నన్ను ఎన్నో విషయాలు కదిలిస్తూ ఉంటాయి సొసైటీలో. ముఖ్యంగా నేను చూస్తున్నప్పుడు విలేజెస్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ ఎక్కడైనా కానీ చూస్తున్నప్పుడు మన మున్సిపాలిటీ సహోదరులు ఎవరైతే ఉన్నారో రోడ్లు ఊకే వాళ్ళు కానీ చెత్త ఎత్తే వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉంటున్నారు. ఒక రెడ్డీస్ ఉండట్లేదు, ఒక బ్రాహ్మణులు చెయ్యరు, ఒక కోమటోళ్ళు చెయ్యరు. మరి వీళ్ళే ఎందుకు చెయ్యాలి? వీళ్ళు మాత్రమే ఎందుకు రోడ్లు కాలి, వీళ్ళు మాత్రమే ఎందుకు చెత్త ఎత్తాలి, వాళ్ళు ఎందుకు చేయకూడదు అనే ధోరణులు చాలా ఉండేవి. అలాంటి విషయాలు చాలా ఉన్నవి. సో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం కూడా ఉన్నాము, మనకు కూడా రాజ్యాధికారం కావాలి అనే ధోరణితో ఈఎస్ఆర్ సార్ వెళ్తున్నారని నేను తెలుసుకున్నాను. సో నా వంతుగా నేను కూడా నా సాయశక్తుల పనిచేసి సార్ కోసం పార్టీ కోసం పనిచేద్దామని చెప్పేసి నా స్నేహితుడైన గణేష్ ప్రోద్బలంతో నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ.